బంగారం ఎండలు మండిపోతున్నారా, నువ్వు అస్సలు బయటికి రావద్దు, ఇంట్లోనే కూర్చో సరేనా? మళ్ళీ ఎప్పుడు త్వరగా వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, అమ్మని జాగ్రత్తగా చూసుకో సరేనా? నువ్వు కంగారు పడుకో. మా వస్తున్నాను రా. ఇదిగో పప్పుచారు రొయ్యలు వేపుడేనా? ఈ 1 month లో మహీకి అలవాటు చేస్తాను లేరా. ఇప్పుడు లేట్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ మహి. హాయ్. వెళ్దామా? అదేంటి సాకా రాలేదా? మా అమ్మ ఈ 1 month తనకి పీక్స్ ట్రైనింగ్ ఇస్తాడు బాబా, అందుకే రాలా. ఏంటయ్యా నీ కాబోయే భార్యని ఏకంగా పెళ్లిలోనే చూపిస్తావా ఏంటి? భలే వాడంటే రేపు మార్నింగ్ పంపిస్తాను, చూసుకుని మీ ఇష్టం, ఓకేనా? అరే వెళ్దామా? పద. సరే అమ్మా వెళ్ళొస్తాను. మహి బరా. బాయ్ ఆంటీ. బాయ్. బాయ్ మహి. బాయ్ నాన్న. బాయ్. బాయ్ బాయ్. జాగ్రత్త. బాయ్ బాయ్. బాయ్. ఎవరా బాబు రెడీ అయిపోతుంది ఇప్పటికే, అడుగు ఇటు. సాగర్ కన్య ఐ మిస్ యూ. జాగ్రత్త, త్వరగా వచ్చేస్తానే. అమ్మ జాగ్రత్త. ఒరే ఏంటి బావా, అప్పులు తీరిపోయాయి, పెళ్లిళ్ళు ఫిక్స్ అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ జాబ్ చేయడం అవసరమా? మరేం చేస్తావు బావా? మనకున్న జంతర్ మంతర్ స్పెషల్ టాలెంట్ తో మనుషులకి ఆత్మలకి హెల్ప్ చేసే విధంగా ఓ కన్సల్టెన్సీ పెడితే. కన్సల్టెన్సీయా? యా. మనం చేసే ఈ కొత్త సర్వీస్ కి కావాల్సినంత మనీ వస్తుంది, మంచి చేసామనే సాటిస్ఫాక్షన్ మిగులుతుంది. సూపర్ ఐడియా. ఈ ఆత్మల గొడవల్లో పడి ఆర్టిస్ట్ అవ్వాలన్న కోరిక చచ్చిపోయిందిరా. సూపర్. బాబాయ్తో కలిసి రేపే కన్సల్టెన్సీ ఓపెన్ చేద్దాం. ఓకే బాబా. జంతర్ మంతర్ ఆత్మల సేవా కేంద్రం సోమవారం నుండి శనివారం వరకు, ఆదివారం మాత్రం సెలవు. బాబాయ్ ఇదిగో వెలిగించు. చెయ్యి బాబాయ్. పిలిచిన వెంటనే ఆత్మల రావాలి. తీసుకో బాబాయ్. సూపర్ రా. ఈ రోజు జంతర్ మంత్ర కేంద్రం మనకి కస్టమర్లతో కిటకిటలాడిపోవాలి. 3 వ్యాపారాలు కాసులు బాగా కనెక్ట్ అయ్యేట్లాగా మొత్తం మా కంపెనీ వ్యాపారం అంతా కూడా పర్ఫెక్ట్ గా సాగిపోవాలని కోరుకుంటూ సూపర్, ఎక్సలెంట్, మార్వెలస్. ఆత్మల సేవా కేంద్రం ప్రారంభోత్సవానికి సాక్షాత్తు ఆత్మలే దిగి వచ్చినట్టుందయ్యా. బాబాయ్ వయసులో పెద్దవారు, ముందు మీరే రిబ్బన్ కట్ చేయండి. కట్ చేయడం మంత్రి వర్యా, కట్ చేయండి. సదా మీ ప్రేమకు బానిసను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై జగన్మోహిని, చంద్రముఖి, గంగా, నాయకి, మయూరి ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ. అబ్బాయిలో అబ్బాయి కూర్చో. రండి 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 రండి. సూపర్. జై ఆత్మల్లారా. కార్తీ
హెక్టిక్, ఆఫీసు చాలా బాగుంది, ఐడియా కూడా బాగా ఉంది, కానీ మనది ఆత్మల సేవా కేంద్రం కదా. మనం ఓన్లీ ఆత్మలకే కాదు బాబాయ్, ఆత్మలు ఆవహించిన మనుషులు కూడా సర్వీస్ చేస్తాం. బాబా నాకు డౌట్, మనం ఇంకా పబ్లిసిటీ స్టార్ట్ చేయలేదు కదా, మన సేవా కేంద్రం గురించి ఆత్మలకి పబ్లిక్ కి ఎలా తెలుస్తుందంటావు? ఒరేయ్, మనం చేసేది రెగ్యులర్ బిజినెస్ అయితే పబ్లిసిటీ ఇవ్వాలి, కస్టమర్స్ ని రప్పించాలి. కానీ మనం చేసే ఈ యూనిక్ సర్వీస్ కి కస్టమర్సే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. ఆ? ఆ? ఏమనుకున్నావు? వ్యాపారం ఏది వస్తుంది. హలో, ఎదురవుతుంది. కస్టమర్స్ వచ్చే టైంలో పడుకుంటావేంటి? ఏరి బొంగు వస్తారు. బాబా, కస్టమర్లు వెతుక్కుంటూ వస్తారన్నావు, వద్దన్నా వస్తారన్నావు. వేర్, వెన్, హౌ హౌ? బాబాయ్ చెప్పడికి. శీఘ్రమేవ కస్టమర్ ప్రాప్తిరస్తు. ఓకేనా? మంత్రివర్య, తర్కశాస్త్ర, మంత్రి మామా, మంత్రి మామా, మంత్రి మామా, మంత్రి మామా, మంత్రి మామా, ఏంటిది? మంత్రి మామా. గణిత, ఈయన మన మంత్రి గారు కాదు. మరి ఆయనలానే ఉన్న మోడర్న్ హ్యూమన్ బీయింగ్. అవునా? ఎస్, వీఆర్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. ఇంతకీ మీరెవరు? మై నేమ్ ఈజ్ శ్రీ 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 శ్రీ. ఫ్లాష్ బ్యాక్ కదా, రిలాక్స్ గా చెప్పండి ప్లీజ్. ఎస్ డార్లింగ్, హీస్ రైట్. ఓకే, డన్. రండి కూర్చోండి. యాక్చువల్లీ మై నేమ్ ఈజ్ శ్రీ 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 శ్రీ. శ్రీ 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 శ్రీ. సుత్తి వీరభద్రరావు అమ్మ మొగుళ్ళ ఉన్నారు, చచ్చిపోయేలా ఉన్నాం. చెప్పండి లేదా ఆపండి ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ. బేసిక్ గా కింగ్ అవ్వడం వల్ల పేరు పూర్తిగా చెప్పడం నా వీక్నెస్. కానీ ఇప్పుడు షార్ప్ గా క్రిస్పీగా చెప్తారు. ఎస్, హీస్ రైట్. అబ్బా, మై నేమ్ ఈస్ శ్రీ 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 రాజనీతి శాస్త్ర. వాట్? యా, ఏంటి? రాజనీతి శాస్త్రమా? ఎస్, పొలిటికల్ సైన్స్. ఓహో, మా రాజ్యం పేరు అక్షరాస్యత. అక్షరాస్యత. ఎస్, లిటరసీ. మా అక్షరాస్యత రాజ్యం కాలంలో కలిసిపోయింది గాని హిస్టరీలో కలవలేదు. అందుకే దాని గురించి ప్రపంచానికి తెలియదు.
నా వైఫ్ వ్యవసాయ శాస్త్రం. అగ్రికల్చర్. నేను మ్యాథమెటిక్స్ అంటే గణిత శాస్త్రం. ఓహ్, అంటే అక్షరాస్యత రాజ్యంలో మీ పేర్లను బట్టి మీ ప్రజలు ఆయా శాస్త్రాలు చదివేవాళ్ళ? ఎస్, ఎగ్జాక్ట్లీ. మరి కామశాస్త్రం లేదా? ఒక్క కామశాస్త్రం ఏంటి, మా రాజ్యంలో అన్ని శాస్త్రాలు ఉన్నాయి. మా గ్రాండ్ ఫాదర్ పేరు ఎథిక్స్, మా గ్రానీ పేరు ఎకనామిక్స్. ఓ, ధర్మశాస్త్రం అర్థశాస్త్రమనా? అంతేకాదు, మీలాగే ఉండే మా మంత్రి గారి పేరు తర్కశాస్త్రం. అలాగా. ఓ, నాకు కూడా కొంచెం తర్కం తెలుసు. కావాలంటే ఇదిగో వీళ్ళని అడగండి. ఏంటి, మీ మంత్రి నీలో ఉంటాడా? అబ్బో, ఇంత గొప్ప రాజ్యం గురించి తెలుసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అవును, మీది అప్పుడెప్పుడో కాలంలో రిచ్ ఫ్యామిలీ కదా, మరి మీకు ఇంగ్లీషు ఈ ట్రెండ్ ఎలా వచ్చింది? మా కోరిక తీర్చగలిగే కేపబుల్ పర్సన్ ని సెట్ చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే తిరుగుతూ మారుతున్న జనాల్ని, జీవితాల్ని, టెక్నాలజీని గమనిస్తూ మేము అప్డేట్ అయ్యాం. ఓ, ఇప్పుడు మీకేం కావాలి? ఎందుకు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు? హే రాజన్, అయ్యా ఫ్లాష్ బ్యాక్ అని మీ పేర్లా కాకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా ర్యాంపింగ్ షాట్ లో చెప్పండి ప్లీజ్. మా తండ్రి ధర్మశాస్త్రం చనిపోయిన తర్వాత మా అక్షరాస్యత రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠించి నా అగ్రికల్చర్, మ్యాథ్స్ లతో రాజ్యాన్ని, ప్రజలను మిగతా శాస్త్రాల హెల్ప్ తో హ్యాపీగా పరిపాలన చేస్తున్నా. ఆ క్రమంలో ఒకరోజు నా శత్రు రాజ్యమైన నిరక్షరాస్యత రాజుని తరిమి కొట్టిన విజయానందంలో హ్యాపీగా పార్టీ చేసుకుని పడుకున్నా. మార్నింగ్ నిద్ర లేవాల్సిన మా ముగ్గురు ప్లేసుల్లో ఆత్మలు లేచాయి. అంటే మిమ్మల్ని నిద్రపోతున్నప్పుడు ఎవరైనా మర్డర్ చేశారా? అవును. ఎవరు? అది కనుక్కోవాలని మీ దగ్గరికి వచ్చాం. హే రాజన్, మీరు ఆత్మలు అయ్యుండి మిమ్మల్ని చంపింది ఎవరో మేం కనుక్కోవాలా? ఆర్ యు జోకింగ్ దిస్? ఐఎమ్ సీరియస్. ఎస్, మీ కాలంలోలా 3G ఆత్మలు అయ్యుంటే మాకు ఆ పవర్స్ ఉండేవి. అప్పట్లో మా ఫిజికల్ బాడీస్, ఇంటెలిజెన్సీ, అందుబాటులో ఉన్న టెక్నాలజీ బట్టే మా సోల్స్ పవర్ డిసైడ్ అవుతుంది. సో మమ్మల్ని చంపిందెవరో కనిపెట్టి ప్రతీకారం తీర్చుకోవడంలో మాకు మీ హెల్ప్ కావాలి. అప్పుడెప్పుడో మీ కాలంలో చనిపోయిన మరణ రహస్యాన్ని 2016లో ఉన్న మేమెలా కనిపెట్టగలం? మీరెలా ప్రతీకారం తీర్చుకుంటారు? అసలు సెన్స్ ఉందా? సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. అవును, మా కాలంలో గణిత, భౌతిక, సాంకేతిక శాస్త్రాల్లో ఉద్దండ పండితుడైన విజ్ఞాన శాస్త్రం అలియాస్ ఏలియన్ ఏకాంబరుడి వంశంలో చివరి వారసుడైన ఏలియన్ ఏకలవ్య అపరమేధస్సుతో పుట్టాడు. ఆల్రెడీ లేటెస్ట్ టైం మిషన్ కూడా కనిపెట్టాడు. టైం మిషన్? అవును, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ ఉంటారు కదా, అదే టైం మిషన్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. అయితే మనం కూడా తెలుగులో ఆదిత్య 369 సినిమాలో లాగా, తమిళ్లో ఇంటర్నెట్ నాలెడ్జ్ సినిమాలో లాగా, ఇంగ్లీష్ లో బ్యాక్ టు ద ఫ్యూచర్ లో లాగా టైం మిషన్ లో ట్రావెల్ అన్నమాట. మేము ముగ్గురు మీకు హెల్ప్ చేసి మీ ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఆ ఏలియన్ ఏకలవ్యుడు ఎక్కడుంటాడు? ఏందిరా బాబు అడుగులో తీసుకొచ్చావు? ఒరే బాలబచ్చా, ఇంకెంత దూరం రా? ఇక్కడే వచ్చేసాం. ఎక్కడ టైం మిషన్? రండి చూపిస్తాను. ఎటు? ఇటు ఇటా? అటేపా? ఇటే రండి. అవరా? అరే బాలబచ్చా, ఇంకెంత దూరం రా? పోయేలా ఉన్నాం. రండి. కొంచెంసేపు ఇక్కడ కూర్చున్నారా? కూర్చో. కూర్చో. ఈ బాలబచ్చగడేంటి బావా టైం మిషన్ అని చెప్పి అడవులో ముడి తిప్పుతున్నాడు? రే, సైంటిస్టులంతా ఇలాంటి ప్లేసెస్ లో ఎవరికి డౌట్ రాకుండా ఉంటారు. సమయం వృధా అవుతున్నది. పదండి పదండి. మామరా నీ మామ. త్వరగా రండి.
ఎక్కడికి చెప్పి ఆడ తీసుకెళ్తున్నారా బాబు? ఒరే బాలబచ్చా, ఇంకేం దూరం రా. అదిగో అడవిలో ఏంట్రా ఇల్లు? బాగుందిరా, ఎలా పద పద పద. టైం మిషన్ ఉండే ఇల్లు ఇదా? ఇక్కడేం టైం మిషన్ ఉంటుందిరా నాయన? ఏమో ఉంది, రండి. బాగు తీస్తా. ఎక్కడ్రా? ఆయనే ఏలియన్ ఏకలవ్య గారు. మీరు వెళ్ళి టైం మిషన్ గురించి మాట్లాడండి. నువ్వు ఇక్కడే ఉంటావా? నేను ఇక్కడే ఉంటా. భద్రా బాబా. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు కావాలి మీకు? ఈ ఏలియన్ ఏకలవ్య గారంటే మీరేనండి? నాతో మీకేం పని? టైం మిషన్ మీకెలా తెలుసు? లోపల పదండి, చెప్తాం. రండి. ఎవరా? ఇదేంటి చట్నీ వాసన చూస్తున్నాడు? సో మీరు మాకు హెల్ప్ చేస్తే వాళ్ళ ఆత్మలకి శాంతి చేకూరుతుంది. అండ్ మీరు మీ తాతల ముత్తాతల తాతగారైన ఏలియన్ ఏకాంబరం గారిని కూడా కలుసుకోవచ్చు. అయితే అర్థమైంది. పదండి పదండి. టైమిషన్ అన్నావు, నువ్వేమో తడిక మీద ఆకులు చూపిస్తున్నావు. ఆగండి. ఏంటండి డౌట్ ఉందిరా? తడికం తీస్తున్నాడేంట్రా? బాబా టైమిషన్ అద్దరిపోయింది. బాబా సూపర్ రా. అయ్యి రే టైమిషన్ రా. భలే ఉందిరా. సూపర్. బాబా సిగ్నల్ టవరు. దీన్ని నొక్కితే దీని సిగ్నల్స్ డైరెక్ట్ గా పైకి వెళ్తాయి. ఇది చాలా అద్భుతంగా ఉంది మిస్టర్ జేమ్స్, మీరు బాగా తయారు చేశారు. థ్యాంక్ యూ. అంత పర్ఫెక్ట్. రేపు పొద్దున్నే బయలుదేరదాం. సారీ, మేము రాలేం. ఏ? ప్రస్తుతానికి మా ఆత్మలకి టైం ట్రావెల్ చేసే పవర్స్ మాకు లేవు. మీ ముగ్గురు వెళ్ళి మమ్మల్ని చంపింది ఎవరో కనుక్కొని వస్తే మాకు బోనస్ పవర్ వస్తుంది. మేము వెళ్ళి మా పగ తీర్చుకుంటాం. నేను వెళ్ళట్లేదు రాజన్. వై?
మెషిన్ లో ఒకేసారి 3 మనుషులు మాత్రమే వెళ్ళగలరంట. సో నేను వీడు ఏకలవ్య వెళ్తున్నాం. అవును అబ్బాయిలు, మరి మనం ఫీజులు ఫిక్స్ చేసుకుందాం. నీ కక్కుర్తిలో నా కమాండరు ఆ రాజ్యంలో వచ్చే నిధులు, డైమండ్స్, గోల్డ్ పిపిటి. అయితే ఓకే 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 ఆల్ ద బెస్ట్. ఉంది సరిగ్గా పెట్టుకోవాలి. పద. రండి. ఓకే ఓకే. చెప్పుకో ఎందుకో అడుచుగుండెలో ఘల్ 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 తెలుసుకుందిలే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో. కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో లోకం చిలిపి యాత్రలో చల్ 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 జరప మందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో. అడుచుగుండెలో ఘల్ 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 తెలుసుకుందిలే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో. భలే ఉందిరా పైనుంచి చూస్తుంటే. సెల్ఫీ దిగుదాం. ఓహో, ఇప్పుడు నా శాఖ ఉంటే భలే ఉండేది.